సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, అంతా బాగుంటే చేయడం చాలా సులభంగానే అన్ని విధాల అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్రంలో తొలి సంవత్సరంలో ఏ విధంగా చేయాలనో చాలా వరకు చేసి కంట్రోల్ చేశాం. ఈ రెండో సంవత్సరం ప్రధానమైన సమస్యలపైన మళ్ళీ దృష్టి పెట్టాను. ఈ సమస్యలు కంట్రోల్ చేసి తర్వాత మీరు చూస్తే నేను చెప్పిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఇక్కడుండే పిల్లలందరూ ఉన్నారు. నేను పనిచేసేది ఈ రాష్ట్రం బాగుండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా వెసులుబాటు రావాలని ధ్యేయంతో పనిచేస్తున్నాను. ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనేది నా ఆకాంక్ష, నా కోరిక. విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు కూడా మనకు వచ్చాయి. 1924 పరిపాలన వల్ల మళ్ళీ మనం చాలా ఇబ్బందులకు వెళ్ళిపోయాం. మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని వ్యవస్థలు విధ్వంసానికి గురైనాయి. ఇప్పుడు మీలో కూడా కనీసం గంజాయి, డ్రగ్స్ కానీ పూర్తిగా పరిరక్షించుకోలేకపోతే జాతి నిర్వీర్యం అయిపోతుంది. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రజా చైతన్యమే మార్గం. మీరు ముందుకు రండి, మీకు అండగా మేము ఉంటాం. తప్పకుండా మళ్ళా నా ఆలోచన ఒకటి, 2047కి ప్రపంచంలో